ఈ మారుతి నగర్ కాలనీ వాసులందరికీ కూడా యేసు క్రీస్తు ప్రభు నామములో ఈ సాయంకాల సమయమున శుభాభివందనాలు తెలియజేస్తున్నామండి. మీ యొక్క వీధిలోనికి, మీ ఇంటిలోనికి, మీ ఇంటి ముందుకు ఈ సాయంకాల సమయమున ఒక శ్రేష్టమైన శుభవర్తమానాన్ని తీసుకుని వచ్చి ఉన్నాము. శ్రేష్టమైన శుభవర్తమానం, మంచి వర్తమానము, మానవ జీవితానికి అత్యంత ప్రాముఖ్యమైనది, అవసరమైనది, కావలసినది. ఈ లోకములో మానవులముగా లేచినది మొదలుకొని ఎన్నెన్నో రకరకాల వార్తలు వింటా ఉన్నాం. భయపెట్టే వార్తలు, కలవర పెట్టే వార్తలు, చింతింపజేసే వార్తలు, మరి కలవరముతో, అశాంతితో అసే అనేక రకాల వార్తలు వింటా ఉన్నాం, చూస్తా ఉన్నాం. అయితే ప్రేమైన సహోదరి సహోదరుడా, ఈ సాయంకాలమున మీరు వింటున్న వార్త మీ జీవితానికి నెమ్మదినిచ్చేది, మీ జీవితానికి శాంతినిచ్చేది, మీ జీవితానికి ఎంతో గొప్ప చెప్పనాశక్యమును మహిమాయుక్తమైన గొప్ప ఆగించే వార్త ఈ సాయంకాల సమయంలో మీకు తెలియచేస్తా ఉన్నాం. అదేమిటి అనగా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తా ఉంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఎలాగూ సెలవిస్తా ఉంది, యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. ఇదేంటండి, యేసు క్రీస్తు ప్రభు ఒక్కడే అందరికీ ప్రభువా అనే ఆలోచన, అనే ప్రశ్న మీకు అందరికి రావచ్చు. అయితే ప్రేమైన స్నేహితులారా, ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఎందుకు మేమింత ఖచ్చితంగా యేసు క్రీస్తు ప్రభు అందరికీ దేవుడు, అందరికీ ప్రభువు, అందరి సృష్టికర్త, అందరి ప్రాణరక్షకుడు, ఆయనే పాప విమోచకుడు, ఆయనే మరణించి సమాధి చేయబడి తిరిగి మూడో దినమున పునరుత్థానుడే లేచిన గొప్ప దేవుడు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది, దేవుడొక్కడే, దేవునికిని మానవులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును నరుడు అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈ యొక్క మాటలు రాయబడి ఉన్నాయి. ఎందుకు ఇంతగా మరి ఈ మాటలు రాయబడ్డాయి? యేసు క్రీస్తు ప్రభువున విశిష్టత, ప్రాముఖ్యత ఏంటి అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, యేసు క్రీస్తు ప్రభువారు సర్వలోక రక్షణకర్త, సర్వలోకమును ప్రేమించిన దేవుడు. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. లోకమును ప్రేమించిన, లోకమును శిక్షించిన దేవుడు కాదు, దుష్ట శిక్షణ కాదు, దుష్టులను రక్షించడానికి, దుష్టులను విమోచించడానికి, దుష్టుల యొక్క దుష్ట క్రియలు, పాపపు క్రియలు, పాపపు తలంపులను క్షమించడానికి ఈ లోకానుక్ముడు ఏకైక దేవుడు, లోకరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారిని